నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ హాయ్ గారు. అండి. ప్రస్తుతం ఏపీలో ఈ రాజకీయాల గురించి, లేకపోతే పదవుల గురించి ఎక్కువగా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పదవి నాకు అవసరం లేదు, నేను ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను అని చాలా సందర్భాల్లో అన్నారు. యాక్చువల్గా రాజకీయాలలో పదవులు ఆశించకుండా ఎవరుంటారు ఇన్ జనరల్. కాకపోతే మనం ఒక పాయింట్ స్ట్రెస్ చేసి పదే పదే చెప్పడం వల్ల నెక్స్ట్ టైం ఏదైనా చేశారనుకోండి, మనం అదే రివర్స్ అవుతుంది రివర్స్ మనకు. అవుతూ ఉంటుంది. అవును. అవును. సో ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారికి అదే జరుగుతుంది. మాకు పదవులు వద్దు అంటారు, బట్ ఎమ్మెల్సీ పదవి కావాలి అంటారు. జనసేన సైనికులు అడుగుతున్నట్టుగా ముఖ్యమంత్రి పదవి కావాలి అంటున్నారు. వీటిని ఎక్కడ ఖండిస్తున్నట్లుగా మనం చూడం. ఇప్పుడు నిజమే, పార్టీకి చాలా సేవ చేస్తూ ఉంటారు కాబట్టి పదవి ఇవ్వాలి అంటున్నారు. అసలు మాకు పదవే వద్దంటారు పవన్ కళ్యాణ్ గారు. బట్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఉగాదికి అనౌన్స్ చేసేస్తారు అంటూ ఒక వార్త. హ్మ్. హ్మ్. ఏంటి? ఎమ్మెల్సీ పదవి నాగబాబుకి ఇచ్చారా లేదా అని పక్కన పెడితే, జనసేన పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళలో ఇవ్వాలనుకున్న ప్రయారిటీ లిస్ట్‌లో ఈయనున్నారు. హ్మ్. దురదృష్టకరం ఏందంటే ఈయన అన్నవ్వడం ఫస్ట్ థింగ్. అదే అవును. ముఖ్యం. ఇప్పుడు మొదటి స్థానంలో. మొదటి స్థానంలో. ఎందుకంటే ఆ పార్టీ కోసం తమ్ముడి కోసం అతను మొత్తం అన్నీ వదులుకొని అక్కడే పిఠాపురంలోనే ఆఫీస్‌లో ఉండడము, ఆయన కోసం తిరగడము మనం చూసాం. ఇంకెవరు తిరగలేదు. అంటే ఇది తమ్ముడి కోసం తిరగలేదని కాదు. చేశారా? పదవి కోసం చేశారా? పదవి ఆశించే పనైతే స్టార్టింగ్‌లో కూడా ఆయన నిలబడి ఉండొచ్చు కదా! పోటీ చేయొచ్చుగా. దాని నుంచి వాళ్ళ సైడ్ నుంచి. చేద్దాం అనుకున్నారుగా. అనుకున్నారు. కానీ కొన్ని కారణాలు ఇప్పుడు వద్దు. అసలు మనమే ఇప్పుడు ఆల్రెడీ జనసేన తెలంగాణలో పరాజయం చవిచూసింది. హ్మ్. తెలంగాణ ఎన్నికలలో. గుర్తుందో లేదో మీకు. దానికి ముందు కూడా ఆయనకి ఏమీ రాలేదు. లాస్ట్ టైమ్ ఎన్నికల్లో కూడా రాలేదు. ఈ 5 ఏళ్ళు కష్టపడి జనాదరణ పొంది నేనిక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏం సపోర్ట్ చేయట్లేదు. అలా అని నాగబాబు గారిని కూడా సపోర్ట్ చేయట్లేదు. ఆ పార్టీ ఎంత కష్టపడిందనేది ముందు చూద్దాం. ఇప్పుడేం చేస్తారో తర్వాత మాట్లాడదాం. హ్మ్. సో, కష్టపడి వాళ్ళు నిలదొక్కుకొని ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో అయితే గెలిచిందో దానికి ప్రతి ఒక్కరు కారణం. ఆ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కారణమే. ఇంక్లూడింగ్ అపార్ట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పేది. ఆయన అధినేత. కానీ ఆ పార్టీ ఆయన మీద అభిమానంతో ఎంతమంది ఆయన కోసం చేశారో తెలుసు. దాంట్లో నాగబాబు గారు ప్రథమ స్థానంలో ఉన్నారు. అంటే వేరే వాళ్ళు లేరా అని కాదు. వాళ్ళందరితో పోల్చుకుంటే తమ్ముడి గురించి, తమ్ముడి వ్యక్తిత్వం గురించి తనకు తెలుసు. ఆయన ఏం ఆలోచిస్తాడనేది. ఎందుకంటే ఒకే కుటుంబం బ్లడ్ అది. అవును. తెలుస్తది. ఆ మైండ్ సెట్స్ డిఫరెన్స్ ఉంటాయేమో కానీ, ఆ మనిషి ఎలా పెరిగాడు చిన్నప్పటి నుంచి, ఆ మనిషి ఆశయాలేంటి, ఆ మనిషి అవతల వాళ్ళతో ఎలా ఉంటాడు, ఎప్పుడు కోప్పడతాడు, ఎప్పుడు కోప్పడడు అనేది ఆయనకు బాగా తెలిసుంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఆ జనసేనకి పనిచేశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్లు ఇవ్వడం, మేము పదవులు ఆశించి రావట్లేదు, మేము ప్రజాదరణ కోసమే వస్తున్నాము, మీరు మాకు పట్టం కడితే మేము మీకోసమే పోరాడతాము, మీకోసమే చేస్తామని ఆయన వాగ్దానాలు ఇవ్వడము, ఏవైతే ఆయన స్ట్రాటజికల్గా మాట్లాడాడో అవన్నిటి సక్సెస్ అయ్యాయి. ఆయన గెలిచాడు, అన్ని స్థానాల్లో గెలిచాడు, కూటమిలో చేరి తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అయ్యారు. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక అసెట్టేనండి, నాకు ఆయన పార్టీయే నా దానికి ఒక అసెట్ లాగా అని చెప్పి మొన్న కూడా మాట్లాడారు. యాక్చువల్గా 14 మార్చి జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన కొన్ని చేంజెస్, ఇవి చేంజెస్ దాంట్లో నాగబాబు గారికి ఈ పదవి కట్టబెడతారు, తన అన్నకే ఇస్తున్నాడు, ఇంకెవరికి ఇవ్వట్లేదు, ఇంకెవరు చేయలేదా అని మాట్లాడే వాళ్ళకి ఆయన చెప్పాడు కూడా క్లియర్గా. పేర్లు 4, 5 అనుకున్నామండి, వాళ్ళకే కూర్చోబెట్టి వాళ్ళకే వదిలేసాము. ఇప్పుడు ఎవరైతే అవును. అనుకున్నారో వాళ్ళకే వదిలేసాం. దాంట్లో ఆయన పేరు వాళ్ళు కూడా సెలెక్ట్ చేశారు. అంతేగాని నాకే ఇవ్వాలి, నా ఇంట్లో చిరంజీవి గారికే ఇవ్వాలి, నా రామ్ చరణ్‌కే ఇవ్వాలి, నాగబాబుకే ఇవ్వాలి, సాయి ధర్మం తేజ్‌కి ఇవ్వాలి అని ఏం లేదు. అట్లా అనుకుంటే ఎప్పుడో ఆయన చేతిలో అధికారం ఉంటే ఈ పాటికి ఎన్నో చేయొచ్చు. అవును. సినిమా ఇండస్ట్రీకి ఆయన వచ్చిన ఇండస్ట్రీకి ఆయన ఎన్నో చేయొచ్చు. అదేం లేదు కదా! ఎక్కడ ఖండించాలో అక్కడే ఖండిస్తున్నాడు. ఇంకా రెండో విషయం, సీఎం పదవికి చాలామంది అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని దింపేసి మిమ్మల్ని నిలబెడతారంట అంటే దానికి ససేమిరా ఆయన ఖండించారు. బికాస్ హీ డజంట్ వాంట్ దట్. సీఎంఏ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సీఎం కన్నా ఎక్కువ నిర్ణయాలు ఈయననే తీసుకుంటున్నాడు. అది వాళ్ళ దగ్గర ఆమోదించబడుతున్నాయా లేదా అనేది తర్వాత పక్కన పెడితే ఈయన ముందు ఇచ్చేస్తున్నాడు, మాటలు హామీలు ఇచ్చేస్తున్నాడు. అవును. సో అవన్నీ కూడా తెరకి ఎట్లా దారితీస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోవట్లేదు, ఈయన తీసేసుకుంటున్నాడు అని. చంద్రబాబు నాయుడు గారికి చెప్పకుండా డెసిషన్ తీసుకున్నవి ఏమీ లేవు. ఈయన చెప్పాక నేను ఇట్లా మాట్లాడానండి, దీని గురించి మాట్లాడాను. ఎందుకంటే రాజకీయం చంద్రబాబు నాయుడు కన్నా ఎవరికీ బాధ లేదు. అవును. ఎన్నేళ్ళ రాజకీయం అండి.
హైదరాబాద్ని తీర్చిదిద్దిందే చంద్రబాబు నాయుడు గారు. ఐటీ సెక్టార్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. సైబర్ టార్స్ ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసింది ఐటీ రంగాన్ని హైదరాబాద్కి పరిచయం చేసి మలిచిందే చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయంతో పోల్చుకుంటే వీళ్ళందరూ రాజకీయాలు అది ఎవరైనా ఒప్పుకుంటారు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పార్టీలో నుంచే కదా ఇక్కడికి వచ్చారు బేసికల్లీ. సో హీ నో హౌ టు హ్యాండిల్. అంతేగాని ఆయన సీఎంగా కుర్చీ దిగేసి పవన్ కళ్యాణ్ గారికి పట్టకడతారంటే మాత్రం నా అబద్ధం అది. ఈయన ఒప్పుకోరు, ఆయన ఇవ్వడు, రెండు జరగవు అవి. అవును. అసలు ముందు టీడీపీ పార్టీ కూటమి నుంచి తరిమేస్తుంది అలాంటివన్నీ చేశారంటే. చెయ్యరు. కానీ ఏదైతే నాగబాబు గారికి కావాలనే ఇచ్చాడు, అన్న కాబట్టే చేశాడు అన్నది మాత్రం అబద్ధం. సో ఆయనకి ఆ పార్టీలో ఆ పర్సన్ కష్టపడ్డాడు కాబట్టి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ దురదృష్టకరం ఏంటంటే ఆయన అన్న అవ్వడం అంతే అలా తేడా. కాదు, అది అన్న అవ్వడం కాదు. మేము రాజకీయాలలో ప్రజలకు సేవ చేయడానికి మేము వచ్చాము, మాకు పదవులు అవసరం లేదు, ఈ మాటలు చెప్పుండడం అది ఇబ్బందికరం. అన్న ఇబ్బందికరమే. అవ్వడం కాదు. రాజకీయాలలో ఇప్పుడు మీరున్నారు, అంటే మీరే ఒక పార్టీ పెట్టారు డిపెండ్స్ అనుకోండి, అపాన్ ద సిచ్యువేషన్స్ కూడా కొన్ని మారిపోతాయండి ఆ స్టేజ్కి అప్పుడు ఆ వచ్చేసాక. మాట మాట్లాడకూడదు. అదే చెప్తున్నాను, ముందు మనకు తెలియకుండా మాట్లాడేస్తారు, తర్వాత వచ్చి తెలియకుండా కూడా కాదు అది. తెలియకుండా కాదు, ఫ్యూచర్స్ ఆలోచించకుండా నేను ఎందుకు అనేది. తెలియదు? ఫ్యూచర్ లో నువ్వు ఇంత చేసినప్పుడు నీకు ఒక పదవి కాకుండా, ఇప్పుడు అలాంటప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు? వద్దు కదా. ఆయన ప్రజలకు సేవ అడిగిందే చేస్తే వేరు కదా చాలు కదా. బేసికల్గా. ఏదైనా అసలు తీసుకోవద్దు. ప్రజలకు సేవ మరి చేయడం ఇంకెందుకు కంటే అండి కేవలం నిలబడింది? ప్రజలు ఇక్కడ ఆగాలి మీరు. ఇంకెందుకు నిలబడ్డారు? పదవి కోసమే కదా కోసమే. నిలబడ్డారు. అధికారం ఆ కోసమే. స్ట్రాటజికల్ పాయింట్స్ చాలా మంది చాలా మాట్లాడతారండి నేనేమంట, బేసికల్లీ. అధికారం కోసమే. ఇది ఒప్పుకుని తీరాలి. అధికారం కావాలి మనకి. ఓకే, ఖచ్చితంగా అది ఎవరికైనా పట్టు చెప్పాలి. కావాలి. ఇవన్నీ వద్దు అని చెబుతున్నారు చూడండి అక్కడ. చూద్దాం. అసలు నాగబాబు గారికి ఇంకా చూద్దాం. కన్ఫర్మ్ చేయలేదు కదా. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పోనీ నాగబాబు గారు మొన్నటికి మొన్న ఏం ట్వీట్ చేశారు? నిస్వార్థ రాజకీయాలకు పెట్టింది పేరు, జనసేన నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నారు, పదవుల కోసం కాదు, నాకు ఎలాంటి పదవి వద్దు అన్నారు. ఇప్పుడు సరే వదులుకోమని చెప్పండి అయితే. ఉమ్. మీరు చెప్పాలి. నేను కూడా చెప్తున్నాను వదులుకోమని. అది సో పదవులు ఆశించకుండాను, అధికారం లేకుండా ఉండడం కోసమో ఎవ్వరు రాజకీయాల్లోకి రారు. అండి, పదవి ఆశించకుండా ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చారంటే అది నేను నమ్మను. బట్ వాళ్ళు ఏం చేశారనేది ఇంపార్టెంట్ అంతే. ఇప్పుడు ఖచ్చితంగా నాగబాబు గారు పార్టీ ఒక పదవిలో ఉంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి నాగబాబు గారు పని చేశారు. ఒక పదవిలో ఉంటే ఆ పదవికి ఉండే వాల్యూ ఆ మనిషికి కూడా ఇస్తారు అనేది పక్కన పెడదాం, ఆయన డిజర్వ్ అయ్యేదానికి. కానీ ఆ మాటలు ఆ అనకుండా మాటలు ఉండాలి. అనకుండా అది జనాలకు కూడా తెలుసులేండి. ఇప్పుడు నేను వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నువ్వు ఎవడో నాకు చెప్పడానికి అంటావు. అదే నేను ఒక పదవితో వెళ్ళి చెప్పానంటే అవునా సార్ అంటాడు అనమాట. తెలీదా దానికి వీళ్ళకి ఆ తేడా విషయం? అదే చెప్తున్నా. తెలీదా అలాంటి వీళ్ళకి? తెలివి తక్కువే చాలా చేసి ఇలా ఇరుక్కుంటారు అనమాట. అది కిరణ్ రాయల్ విషయంలో కూడా అలాగే జరిగింది బేసికల్లీ. ఇప్పుడు ఆయన తప్పు చేశాడని తెలిసి మళ్ళీ ఆ అమ్మాయికి వెళ్ళి లక్ష్మికి వెళ్ళి వీళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్లు చేయించి నువ్వు కాంప్రమైజ్కి రా అని చెప్పడం దేనికి? ఎందుకంటే పార్టీ పరుగు పోతుంది కాబట్టి. అవును. వాడేమో ఇంకా రెచ్చిపోయి మాట్లాడేస్తున్నాడు ఆ కిరణ్ రాయలు. సో అట్లే ఉంటాయండి రాజకీయాలంటే. ఎక్కడో ఒక క్లారిటీ లేని, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ప్రూఫ్ లేని ఇంతమంది ఏపీ నుంచి విమెన్ ట్రాఫికింగ్ జరిగిపోతుంది అని అన్నారు. అవును. మళ్ళీ వాళ్ళే చెప్పారు అలాంటిది ఏది లేదు అని. బట్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తే ఒక అమ్మాయిని ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే ఎక్కడ చర్యలు తీసుకోలేదు. అదే కదా గమన. అసలు 100 మంది కాదు, ఒక్క అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఆమెకు న్యాయం చేస్తే సరిపోద్ది కదా. అందుకే కదా పిలుస్తున్నారు అని చెప్తున్నారు. నేను అదే అంటున్నాను. న్యాయం కావాలి, కాంప్రమైజింగ్ కాదు. న్యాయం కావాలి అంటే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు అతను. అతన్ని ఇప్పుడు అరెస్ట్ చెయ్యాలి అంటే ప్రూఫ్లు అనేవి ఈ అమ్మాయి ఎవరికి ఇవ్వట్లే, డీజీపీకే ఇస్తోంది. ఆ డీజీపీ నుంచి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తే వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. సో బట్ హీఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఎనీథింగ్. అది కదా ప్రాబ్లం అక్కడ. ప్లస్ ఇప్పుడు ఇంకా పెద్ద మాటలు అలాంటి వాటిని పట్టించుకుంటున్నారు, రాష్ట్రాన్ని ఏం పట్టించుకోవట్లేదని అదొక మాట మళ్ళీ. సో రాష్ట్రాన్ని చూడాలా వాళ్ళని చూడాలా అనేది వీళ్ళకి ఇంకా సందిగ్ధంలో పడిపోయారు. ఎందుకంటే అంతకుముందు జరిగింది చాలా భారీ నష్టం. అది సమకూర్చడానికే వీళ్ళు ఇప్పుడు ఆ బడ్జెట్ సమావేశాలు ఏమీ లేకుండా ఖాళీ పేపర్లు పెట్టి ముందు పెట్టారు ఓపెన్గా మాట్లాడుకుంటే. సో అసలు ఏం జరగబోతుందో ఆంధ్ర రాష్ట్రానికి అనేది ఫ్యూచర్లో తెలియాల్సిందే. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.